సో డెఫినెట్లీ ఒక్క విషయం మాత్రం ఇప్పుడు రీసెంట్గా అంటే నేను ఎక్స్ సర్వీస్మెన్ కాబట్టి చెప్తున్నాను, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి వ్యక్తివి కాబట్టి ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు కమ్ అండ్ అసెంబ్లీ అండ్ డిస్కస్ ద ఇష్యూస్. అంతేగాని మామూలుగా నేను అక్కడికి పోను. ఇప్పుడు నన్ను సపోజ్ ఒక ఎంప్లాయీ చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళను, నేను ఇంట్లోనే కూర్చుంటాను, లేదా నేను ఇక్కడి నుంచి పని చేస్తానంటే అది కుదరదండి. ఎందుకంటే ఇది వ్యవస్థ. నిన్ను మీరు మామూలుగా నువ్వు పబ్లిక్లోంచి వ్యక్తి కాబట్టి వెళ్ళాలి, మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పాలి, వాళ్ళతో ఫైట్ చేయాలి. సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు ఆర్మీ కల్నల్ రావు అండి. సార్ ఏం చేస్తారు మీరు? ఐఎమ్ రిటైర్డ్ ఆఫీసర్ ఆర్మీ. సార్ మరి ఏం చెప్తారు సార్ ఈ 20 నెలల పరిపాలన గురించి? మీ అభిప్రాయం ఏంటి సార్? మీరు కూడా దేశం నలుమూలలో కూడా తిరిగి ఉంటారు, మరి మన రాష్ట్రం కూడా తిరిగి ఉంటారు, సోల్జర్. ఎలా చెప్తారు సార్ ఈ పరిపాలన గురించి? ఈ పరిపాలన గురించి చెప్పాలంటే ఒక మాటలో ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ కొంతవరకు ప్రజల యొక్క బాధ్యతలు కానీ లేదా మామూలుగా రోడ్లు రిపేర్స్ కానీ లేదా డెవలప్మెంట్స్ కానీ చాలా వరకు జరిగినాయని చెప్పేసి మేము భావిస్తున్నామండి. ఇంప్రూవ్మెంట్ కూడా చాలా వరకు ప్రాక్టీస్ రావడం కానీ, అంటే ఇప్పుడు ప్రాక్టికల్గా ఆన్ గ్రౌండ్లో ఇంతవరకు మనకు ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా లేదు. బట్ ఇట్ విల్ టేక్ టైమ్, అనదర్ 10 years or 5 years ఇట్ టేక్ టైమ్ to come into the execution. So definitely improvement is there, no notice. అంటే గత పాలకులు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు లోకేష్ కానీ ప్రజల గురించి ఆలోచించే తత్వం లేదు, అసలు డెవలప్మెంట్ ఏం లేదు, శూన్యం అని చెప్పి అంటున్నారు. సరే మీ అభిప్రాయం ఏంటి సార్? మరి ఈ ప్రభుత్వం అండి, ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు అదే చెప్తారు. అది వాళ్ళు చెప్పడం కాదు ఇంపార్టెంట్, పబ్లిక్ చెప్పాలి. పబ్లిక్ చెప్తేనే దాన్ని బట్టి మనం అసెస్మెంట్ చేయాలి. కానీ నేను పొలిటికల్లో ఉన్నట్లయితే నేను కూడా అదే చెప్తాను, ప్రీవియస్ ప్రభుత్వం బాగా చేయలేదును, లేదా ఈ ప్రభుత్వం నేను ఆ పార్టీ అయితే ఈ పార్టీ చెప్తాను, ఈ పార్టీ చెప్తాను. కాబట్టి పబ్లిక్ వ్యూలో వచ్చేసి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది, నో డౌట్ బాగానే జరుగుతుంది. అందులో మామూలుగా ఎగ్జిక్యూషన్ ఆర్డర్స్ కానీ లా అండ్ ఆర్డర్స్ కానీ చాలా వరకు కంట్రోల్ అయినదని చెప్పేసి చెప్పగలం. సార్ మరి అంటే చదువుకున్న పిల్లలకి, యువతకి ఎలాంటి జాబ్స్ ఏమైనా కల్పిస్తుంది సార్ ఈ ప్రభుత్వం? యా, డెఫినెట్లీ. ఇది మామూలుగా ఉద్యోగాలు అనేది ఇమ్మీడియట్గా రావండి, అది క్రియేట్ కావాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనం బేస్ వేసాం కాబట్టి డెఫినెట్లీ టేక్ 5 years 6 years డెఫినెట్లీ విల్ పబ్లిక్ అండ్ మన యంగ్ విల్ గెట్ ద జాబ్స్, నో డౌట్ ఎట్ ఆల్, నో డౌట్. ఇప్పుడు మనం చూసాము హైదరాబాద్లో ఇట్ టేక్స్ టైమ్ 20 years 25 years. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇవాళ బీ చేసాము నాకు రేపు ఫ్రూట్స్ కావాలంటే రావండి, టైం పడుతుంది. డెఫినెట్లీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. డెఫినెట్లీ. అమరావతి గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? అమరావతి నేను నిన్న కూడా హైకోర్టు పోయి వచ్చానండి. మామూలుగా లీగల్ ఇష్యూస్లో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. అందులో మామూలుగా ఆ షేప్ రావాలంటే మనం వెయిట్ చేస్తే కానీ మనకు తెలుస్తుంది. కానీ వర్క్ మాత్రం చాలా స్పీడ్గా జరుగుతుందని చెప్పాలి. ఐ రియలీ హ్యాపీ విత్ ద గవర్నమెంట్. గత ప్రభుత్వంలో కానీ గత 5 ఏళ్ల పాలన కూడా ఇదే ప్రభుత్వం ఉంటే ఏమన్నా డెవలప్మెంట్ అయ్యేదంటారు ఈ ప్రాక్టికల్గా? చూడండి, ఇది యాంటిసిపేషన్ క్వశ్చన్. అది ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే మామూలుగా పబ్లిక్ యొక్క వ్యూస్ బట్టి, ఒపీనియన్ బట్టి చెయ్యాలన్నా లేదా వాళ్ళు అనేది దాన్ని పడింది. ఇప్పుడు మనం దాన్ని చేయగలరా లేదని చెప్పేసి ఆ పాయింట్ మనం ఇప్పుడు యాంటిసిపేషన్ చేయలేము. సార్ మరి మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్, రాష్ట్రం నలుమూలలో తిరుగుంటారు, దేశాల్లో కూడా తిరుగుంటారు. మరి నిన్న మన రాష్ట్రానికి విజయవాడకు కానీ లేదా బిల్ గేట్స్ రావటం ఎలా చూడొచ్చు అంటారు? ఇట్స్ ఎ గ్రేట్ యాక్చువల్లీ. ఎందుకంటే బిల్ గేట్స్ లాంటి ఒక ఆర్థికవేత్త ప్లస్ పారిశ్రామికవేత్త ఇక్కడికి వచ్చేసి స్పెషల్గా ఆంధ్రాకి వచ్చేసి ఇక్కడ మామూలుగా ఎన్వైర్మెంటల్ అన్ని విషయాలు కూడా చెక్ చేసుకొని ఆయన ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా డెవలప్మెంట్ కావాలని చూడడం అనేది రియలీ గ్రేట్. కంపేరింగ్ టు అదర్ స్టేట్స్, మన స్టేట్కే వచ్చేసి మనల్ని మామూలుగా పరిశీలించడము కానీ ఆయన యొక్క మైండ్లో ఆంధ్రాకి వెళ్ళాలి లేదా చంద్రబాబు గారిని ఆయన్ని కలచాలి అనేటువంటిది భావన లేకుంటే అంత పెద్ద వ్యక్తులు రావడం అనేది చాలా కష్టమండి. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఆయన రావడం అనేది కూడా మనకు ఫ్యూచర్లో కూడా డెవలప్మెంట్కు కానీ. అంటే ఆయన వస్తే మిగతా ఎవరైతే కంపెనీస్ పెట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మన రాష్ట్రం వైపు చూస్తారా సార్? మరి డెఫినెట్లీ చూస్తారండి. ఇప్పుడు ఒక వ్యక్తి మంచి వ్యక్తి పోయినాడు అంటే ద ఇన్పుట్ మామూలు కంప్లీట్ ఇండియా లెవెల్లో కాకుండా వరల్డ్ లెవెల్లో కూడా వెళ్తుంది. చూస్తారు ఎందువల్ల ఆయన పోయినాడు, ఆయన ఏం డెవలప్మెంట్ చేసేదారు అనేది కాంపిటీషన్ ఉంటుంది. డెఫినెట్లీగా వస్తారు. విల్ డెఫినెట్లీ హెల్ప్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్, నో డౌట్. అంటే గత పాలకులు మాట్లాడుతున్నారు, మరి బిల్ గేట్స్ రావడం వ్యంగ్యీకరిస్తూ అలా మన రాష్ట్రం మొత్తం సంజీవని మొత్తం అలాంటి రాక్షసుడి చేతిలో పెడుతున్నారని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. సార్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి, మీరు చెప్పింది నిజమే.
కానీ అది నేను చెప్పాను కదా ఫస్ట్లోనే, దీస్ ఆర్ ఆల్ నార్మల్ పార్టీ టాకింగ్ అండి. ఇట్స్ నాట్ లైక్ దట్ ఆయన వస్తే వ్యంగ్యంగా ఈయన వస్తే వ్యంగ్యంగా అని కాదు. ఇదే బిల్గేట్ సపోజ్ జగనన్న ప్రభుత్వంలో వచ్చినా కానీ వీళ్ళు డెఫినెట్లీ అప్రిషియేట్. ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి రావడం అనేది ఒక స్టేట్కు ఇంప్రూవ్మెంట్ పర్పస్ అన్నమాట. అంత ఈజీ కాదు మామూలుగా ఒక వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి ఇక్కడికి తిరుగుకొని రావడం అని కానీ, లేదా విజన్ లేకుంటే ఎవరు రారండి. ఇవాళ ఎవరి దగ్గర టైం లేదు వచ్చి ఏదో ఆంధ్రాకి వెళ్దాము లేదా తెలంగాణకి వెళ్దామని చెప్పేసి కాదు. ఒక వ్యక్తి వచ్చినాడంటే ఆయన ఏదో ఒక స్పెషల్ విజన్తోనే రావాలి, ప్లస్ రిలేషన్షిప్, నో డౌట్. సార్ మరి మీరు అసెంబ్లీ గురించి ఏం చెప్తారు సార్? ఏమండి అసెంబ్లీ గురించి ఏం చెప్తారు? అసెంబ్లీ గురించి అంటే అసెంబ్లీ ఎట్లా మీరు చెప్పేది? ఎలా జరుగుతుంది? గతంలో చూసాం మనం బూతులు మాట్లాడటం కానీ, అలాంటిది ఇప్పుడు ఏమైనా ఉందా సార్? చూడండి, బూతులు గీతులు ఇప్పుడు చాలా వరకు తగ్గినాయని చెప్పాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, కూటమి ప్రభుత్వం కాకుండా వాళ్ళ ప్రభుత్వంలో కూడా వాళ్ళ ఉన్నోళ్ళు కూడా చాలా వరకు బూతులు తగ్గినాయని మనము పబ్లిక్ అనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు లేదులేండి, అలాంటిది ఏం లేదు. మామూలుగా అందరూ కూడా తెలుసండి, మామూలుగా ఇట్ ఆల్ డిపెండింగ్ అపాన్ ద లీడర్షిప్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము ఏ ప్రభుత్వం ఉన్నారని, కానీ ప్రభుత్వానికి మనం తోడుగా ఉంటూ మనము డెవలప్మెంట్ చేసేదానికి ప్రయత్నం చేయాలని నా ఉద్దేశం. సార్ మరి ఏదైతే ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళాలి, మరి గత పాలకులు 11 మంది గెలిచారు. మరి అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడాలి, కానీ ఎందుకని సార్ మాట్లాడలేదు? ఎందుకని? చూడండి, ఇది పార్టీ అధినేత పార్టీలు వాళ్ళు చెప్పగలిగింది ఎందుకు రావటం లేదు, రావాలి యాక్చువల్గా. ఎందుకంటే ప్రజలచే ఎన్నుకోబడినటువంటి వ్యక్తివి కాబట్టి ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు కమాండ్ అసెంబ్లీ అండ్ డిస్కస్ ద ఇష్యూస్. అంతేగాని మామూలుగా నేను అక్కడికి పోను. ఇప్పుడు నన్ను సపోజ్ ఒక ఎంప్లాయీ చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళను, నేను ఇంట్లోనే కూర్చుంటాను, లేదా నేను ఇక్కడి నుంచి పని చేస్తానంటే అది కుదరదండి. ఎందుకంటే ఇది వ్యవస్థ. దీన్ని మీరు మామూలుగా నువ్వు పబ్లిక్లోంచి వ్యక్తి కాబట్టి వెళ్ళాలి, మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పాలి, వాళ్ళతో ఫైట్ చేయాలి. అదే కదా మీరు మరి అపోజిషన్ పార్టీ అంటే అదే. మీరు ఖచ్చితంగా ఫైట్ చేస్తేనే మీ అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళకు కావాల్సిన ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతాయి. నేను పోయేసి చెప్పకనే ఉంటే నాకు గురించి ఎలా తెలుస్తుంది నా ప్రాబ్లమ్స్ ఏంటి? సో మస్ట్ నీడ్ అండ్ గో అండ్ డిస్కస్ ద ఇష్యూస్ ఇన్ ద అసెంబ్లీ లెవెల్. సార్ మరి మీరు ఆర్మీ పర్సన్ అంటా ఉన్నారు, మరి కేంద్ర బడ్జెట్ సీతారామన్ గారిని ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? మరి బడ్జెట్ ఓకే అండి, నో డౌట్. బట్ ఇప్పుడే రీసెంట్గా మా బడ్జెట్ చాలా వరకు మనం లాస్ట్ 10 years 11 years నుంచి చూస్తూనే ఉన్నాము. ఎక్స్పర్ట్ టు ఇష్యూ ద బడ్జెట్. దాని తోడుగా మన లీడర్షిప్ ఉన్నారు కదా, మన మోదీ గారు, ఆయన కూడా వితౌట్ ఆయన నాలెడ్జ్ కాకుండా రాదు. అందులో ఈజ్ అ వెరీ వెరీ గ్రేట్ విజన్ పర్సనాలిటీ. సో డెఫినెట్లీ ఒక్క విషయం మాత్రం ఇప్పుడు రీసెంట్గా, అంటే నేను ఎక్స్ సర్వీస్మెన్ కాబట్టి చెప్తున్నాను, డిజబిలిటీ గురించి కొంచెం వాళ్ళు ఏదో మామూలుగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ అన్నారు. I think government will take back the issue. Otherwise, budget in overall, it's fine, not a problem.